రెడ్డిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి మావిగన్ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనకు మతిస్థిమితం లేదని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి ఆనం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీని డ్రగ్ కల్చర్తో పోల్చే జగన్ అనే ఒక దుర్మార్గుడు బస్టు పట్టించారని ఆగ్రహించారు. భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనంలో నిమ్న జాతులుగా వేరు కాబడ్డటి వాళ్ళందరికీ కూడా ఒక రాజ్యాంగ భద్రతను కల్పించినటువంటి మహనీయుడు. 135 జన్మదినాల వారి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ జన్మదినోత్సవాల్లో పాల్గొనడానికి ఆత్మకూరుకి రావడం జరిగింది. ప్రపంచ దేశాలే ఇవాళ అనేక రకాలుగా తిరుగుబాట్లు, జొరబాట్లు, ఆర్థికపరమైన నష్టాలు ఎన్ని జరుగుతున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న భారతదేశం మాత్రం సజావుగా ఒక జెండా స్తంభంలాగా ఇవాళ ప్రపంచానికి దిక్సూచిలాగా నిలబడ్డది అని అంటే ఇది మన రాజ్యాంగం యొక్క మహత్యం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక విధ్వంస పరిపాలన అని ఎందుకు అంటున్నామంటే ఇదేదో ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి జరిగిన విధ్వంసం కాదు. రాజ్యాంగ నిర్మాతలకే భద్రత లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. పరిపాలనగా సజావుగా చేస్తే పర్వాలేదు. పరిపాలన అనేటువంటిది అది దుష్పరిణామాలకు దారితీసింది ఈ రాష్ట్రంలో. మనందరం చూసాం కంటితో. 5 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభుత్వం విధ్వంసం అంటే రాజ్యాంగ సృష్టికర్త దగ్గర నుంచే విధ్వంసం ప్రారంభించారు వాళ్ళు. విశాఖపట్నం అన్నాడు, కాసేపు విజయవాడ అన్నాడు, కాసేపు విజయవాడ గుంటూరు మధ్య అన్నాడు, లేకపోతే కర్నూలు అన్నాడు, తిరుపతి అన్నాడు. ఎక్కడా లేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చి మా వి గన్ అన్నాడు.